తలపతి విజయ్ టీవీకే పార్టీ 2 ఏళ్ల ముందు పెట్టింది కాదు. ఈ పార్టీకి ఫౌండేషన్ 2009లో విజయ్ తన ఫ్యాన్ క్లబ్స్ని విఎంఐగా రీబ్రాండ్ చేసినప్పటిది. విఎంఐ అంటే విజయ్ మక్కల్ ఇయక్కం. మామూలుగా స్టార్డమ్ ఉన్న హీరోస్ అందరూ వాళ్ళ ఫ్యాన్ క్లబ్స్ని టికెట్స్ అమ్మడానికి ఉపయోగించుకుంటారు. కానీ విజయ్ తన ఫ్యాన్ క్లబ్స్ని ఉపయోగించి గ్రాస్ రూట్ లెవెల్ నెట్వర్క్ని బిల్డ్ చేశాడు. 17 ఇయర్స్ నుంచి విజయ్ ఫ్యాన్ క్లబ్స్ బ్లడ్ బ్యాంక్స్, రిలీఫ్ క్యాంప్స్ మరియు ట్యూషన్ సెంటర్స్ రన్ చేస్తున్నాయి. ఈ ఎలక్షన్కి ముందు తమిళనాడు రాజకీయాల గురించి సింపుల్గా చెప్పాలి అంటే సూపర్ స్టార్గా ఉన్నా కూడా అది ఆయన్ని లీడర్గా చేయలేకపోయింది. లెజెండరీ యాక్టర్ శివాజీ గణేశన్ ఎలక్షన్స్లో పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రాలేదు. కమల్ హాసన్ గారి పార్టీకి 4% ఓట్స్ మాత్రమే వచ్చాయి. ఫ్యాన్స్ థియేటర్స్కు వచ్చి సినిమాలు చూస్తారు, కానీ లీడర్ని చేయరు. విజయ్కి ఇది బాగా తెలుసు. అందుకే ఆయనకి 17 ఇయర్స్ పట్టింది జనాల్లోకి రావడానికి. ఈ ఎలక్షన్స్కి ముందు 2021లో తన విఎంఐ మెంబర్స్ని లోకల్ ఎలక్షన్స్లో ఇండిపెండెంట్ క్యాండిడేట్స్గా పోటీ చేయించి ఒక సీక్రెట్ టెస్ట్ రన్ చేశాడు. పార్టీ పేరు లేదు, ర్యాలీలు లేవు, డబ్బు పంచలేదు. కానీ ఆ విఎంఐ మెంబర్స్ 115 సీట్స్లో గెలిచారు. అందుకే విజయ్కి మిగతా పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం రాలేదు. అతనికి ఆల్రెడీ ఒక డెకేడ్గా సోషల్ సర్వీస్ చేస్తున్న క్యాండిడేట్స్ ఉన్నారు. ఈ ఎలక్షన్స్లో పోటీ చేసిన 40% మంది క్యాండిడేట్ సెలబ్రిటీస్ కాకపోయినా వాళ్ళు అప్పటికే ప్రజలకు బాగా తెలిసిన విఎంఐ మెంబర్స్. 108 సీట్స్ రావడం అంటే తన స్టార్డమ్తో మాత్రమే వచ్చిన వేవ్ కాదు. ఆయన ప్రజల్లో 17 ఇయర్స్ తన ఫ్యాన్స్తో పెట్టిన ఎఫర్ట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని ఫాలో అవ్వండి.